నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. అత్యున్నత ఆశయాల కోసం 3 పార్టీలు ఏకమయ్యాయని ఆయన అన్నారు. ప్రజలు గెలిచారు, ఇక రాష్ట్రం నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 3 పార్టీలు 100% పరస్పరం సహకరించుకోవటం వల్లనే ఈ విజయం సాధ్యమైందని తెలియజేశారు. 93% గెలుపు సాధించడం దేశ చరిత్రలో అరుదైన ఘట్టం. 57% ప్రజలు మనకు ఓట్లు వేసినందుకు మరింత బాధ్యతగా వ్యవహరించాలని చంద్రబాబు తెలిపారు. అలాగే అమరావతి మన రాష్ట్ర రాజధాని, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేద్దామని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజావేదికల విధ్వంస రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలి. విశాఖ అభివృద్ధి మాత్రం మేం మర్చిపోం. విశాఖ న్యాయ రాజధాని అంటూ చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించాలి. కర్నూలు అభివృద్ధికి మనం కట్టుబడి ఉన్నాం. సీఎం కూడా మామూలు మనిషే. సీఎం వస్తున్నాడు అంటే ఇక పర్దాలు కట్టడం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపివేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండవని ఆయన చెప్పుకొచ్చారు. నా కాన్వాయ్ 1 నిమిషం ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ట్రాఫిక్ నిబంధనల పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన. మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే పురంధేశ్వర్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 3 రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడే పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. రాయలసీమలో 1 సైడ్ ఎన్నికలు జరిగాయి. బ్రహ్మాండంగా ఓట్లేశారు. ఓట్లేయడమే కాదు, ఊహించినటువంటి మెజార్టీస్ ఇచ్చారు. ఇది నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్లో, కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం ఇబ్బంది ఉంటుందని. అలాంటి రాయలసీమ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది. దానికి కూడా మన అందరి మీద బాధ్యత ఉంది. కర్నూలుని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి. ఎన్డీఏ కూటమికి శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కూటమి అద్భుత విజయం సాధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన విజయమని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం, తగ్గము, నిలబడ్డామని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు కావాలి. చంద్రబాబు అనుభవం, నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలియజేశారు. సమిష్టిగా పోరాటం చేసి అద్భుతమైన మెజారిటీతో ఈ రోజు ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని పవన్ తెలిపారు. ప్రజల నమ్మకాన్ని పెంచాం, అందుకే కక్ష సాధింపులకు ఇది సమయం కాదు. అలాగే చంద్రబాబు నాయుడు 4 దశాబ్దాల అనుభవం కలిగిన నాయకుడు అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారు.
గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలోని ఉపత్కర పరిస్థితులు తెలుసు. మేమందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మా మీరు కన్నీళ్ళు పెట్టుకుని మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ని పార్టీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. చాలాసేపు పలు అంశాలపై చర్చించారు. వైఎస్ జగన్ కలిసిన వారిలో ఎంపీలు గొల్ల బాపురావు, మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, గుడివాడ అమర్నాథ్, నాయకులు రెడ్డి శాంతి, చెర్ల జగిరెడ్డి, విశ్వసరాయ, కళావతి, బుట్ట రేణుక, చింత అనురాధ, గుడ్డేటి మాధవి, శోభ, హైమావతి, వంగ గీత, ధనలక్ష్మి, విజయ, డాక్టర్ సత్యవతి, ఉమాబాల, లేలా అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన శాసనసభ పక్ష నాయకుడు పవన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఎల్పీ లీడర్ గా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించడంతో సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు. ఆ తర్వాత శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైన కొనితెర పవన్ ను జనసేన ఎమ్మెల్యేలు అభినందించారు. మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన శాసనసభ్యులుగా మీరందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పార్టీ ప్రతినిధిగా ఎన్నికైనందుకు మిమ్మల్ని కూడా మొట్టమొదటి శాసనసభ పక్ష సమావేశానికి మనందరం కూడా ఎంత గర్వంగా మంగళగిరిలో మన పార్టీ కార్యాలయంలో ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా చేసుకోవడం నిజంగానే పూర్వజనంలో మనం చేసుకున్న ఒక గొప్ప అదృష్టంగా మనం భావించి ఆంధ్రప్రదేశ్ సభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ 11, 2024 సమావేశమై శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ మేక వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థులకు రాష్ట్ర బీసీ సంఘం తరపున అభినందనలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి బీసీలకు సముచిత స్థానం కల్పించలేదని నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ నెల 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో మార్పు కోసం రాష్ట్ర ప్రజలు ఓట్ల రూపంలో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించినందుకు బీసీ సంక్షేమ సంఘం తరఫున అన్ని పార్టీలు కూడా మేము హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా
గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో బీసీలకి సముచితమైనటువంటి స్థానం దక్కలేదు, పదవుల్లో కూడా చాలా తీవ్రంగా అన్యాయం జరిగినటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మరి రేపు 12వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ శ్రీకారం చేయించున్నటువంటి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ముఖ్యమైన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి చింజరపు రామ్మోహన్ నాయుడు గారికి కూడా కేబినెట్ లో స్థానం కల్పించడం అనేది మేము ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు బీసీల పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందనేది మరి ఇవాళ చేసి చూపి నిరూపించుకున్నటువంటి విషయం కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఒరవడి ఇదే విధంగా కొనసాగించాలని చెప్పని రేపు ముఖ్యమంత్రి ప్రమాణం చేసేటువంటి చంద్రబాబు కూటమిలో ఉన్న బీసీ నాయకులందరి ఎదుగుదలకి వారి గెలుపుకి మరి పాటుపడి ఆ విజయంలో ముఖ్య భూమిక పోషించడం జరిగింది. ఈ రోజున మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చూస్తే 72 మంది మంత్రి పదవులు ఇస్తే దానిలో బీసీలకు 27, ఎస్సీలకి 10, ఎస్టీలకు 5, మైనార్టీలకు 5, నియర్లీ 65% ఎస్సీ బీసీ మైనార్టీలకి మరి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదే విధంగా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమిలో మరి ఉన్నారు కాబట్టి ఆ యొక్క లెక్క ప్రకారం బీసీలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఏదైతే బీసీలకు మేము ఎక్కువ సీట్లు ఇచ్చామని చెప్పడం జరిగింది తప్పితే మినిస్టర్ పదవి ఇచ్చారు కానీ మినిస్ట్రీ అనేది వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం జరిగింది. దానివల్లే ఈ రోజున ఒక్క మినిస్టర్ అనేవాళ్ళు కూడా గెలవలేని పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితి లేకుండా మరి బీసీలకు సముచితమైన స్థానాన్ని కల్పించి వారి హక్కులకి వారి స్వేచ్ఛకి భంగం కలగకుండా పూర్తిగా వారికి తిరువురు నుంచి అక్కపాలెం వరకు తన సొంత నిధులతో ఆర్ఎన్బి జంగిల్ క్లియరెన్స్ పనుల్ని టీడీపీ ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీలు దిగి డ్రైనేజీ వ్యవస్థను గంటల వ్యవధిలోనే అధికారులు వచ్చి మెరుగుపరిచేలాగా చేసి ప్రజలు మురుగు నీటితో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఎమ్మెల్యే కొలకపూడి తొలగించారు. తిరువురు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎండనక వాననక ప్రజా సమస్యల్ని తెలుసుకోవడానికి గ్రామాలలో పర్యటిస్తున్న ఇలాంటి గొప్ప నాయకుడిని మునుపెన్నడూ చూడలేదని ఎమ్మెల్యే కొలకపూడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న వైనం. వద్దలాలి కొలుపూడి శ్రీనివాసరావు గారి నాయకత్వం, వద్దలాలి తెలుగుదేశం పార్టీ, వద్దలాలి తెలుగుదేశం పార్టీ. వద్దలాలి కొలుపూడి శ్రీనివాసరావు గారి నాయకత్వం, వద్దలాలి తెలుగుదేశం పార్టీ, వద్దలాలి తెలుగుదేశం పార్టీ. పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలవాలని తిరుపతిలో మెట్ల మార్గం ద్వారా మొక్కుపడి చెల్లించి నేడు కనకదుర్గమ్మ ఆలయానికి మెట్ల మార్గం ద్వారా పొర్లు దండాలతో మొక్కు తీర్చుకున్న భక్తుడు ఈశ్వర్ రాయల్ స్వగ్రామం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం
బాలిజపల్లి గ్రామస్తుడు. ఈ సందర్భంగా ఈశ్వర్ రాయల్ జనసేన పార్టీ అభిమాని సినీ నటులు వెంకీలు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారం రావాలని, పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవాలని అమ్మవారిని మొక్కుకోవటం జరిగిందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ మొక్కు తీర్చుకుంటున్నట్లు తెలియజేశారు. కేంద్రంలో ఎన్డీఏ గెలవాలని, రాష్ట్రంలో కూటమి విజయం సాధించాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కు కీలక పదవులు ఇవ్వాలని మొక్కుకున్న ఈశ్వర్ రాయల్ ఈ కార్యక్రమంలో జనసేన అభిమానులు సుధీర్, లక్ష్మీపతి, గోపాల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం బల్జిపల్లి గ్రామం తిరుపతి జిల్లా. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని అక్కడ తిరుమలలో మొక్కుబడి తీర్చుకున్నాను. అదేవిధంగా అమ్మవారికి కూడా మొక్కున్నాను, గెలిచినాకు వస్తాయని. భారీ మెజార్టీతో గెలిచారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీలో కూటమి సభ్యులు కూడా అందరూ గెలిచారు. ఇంకోటి కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడాలని ఆ రోజు మొక్కున్నాను కాబట్టి అమ్మవారికి ఈ పులిదండాలతో మొక్కులు చెల్లించుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలి, అమ్మవారి కృపాకటాక్షణాలు ఎల్లవేళలో ఉండాలి. రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ ఏమనుకున్నాడో అది మంచి జరగాలని, రాష్ట్ర ప్రజలకి అందరికీ మేలు చేయాలని, పవన్ కళ్యాణ్ ద్వారా మేలు జరుగుతుందని అమ్మవారిని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి భారతదేశ ప్రధాని మంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యారు. ఆయనకు కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున, జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు. వెంకీ జనసేన అనేసి అంటారు. ఈశ్వర్ అనే వ్యక్తి దాదాపు 2003 నుంచి కూడా తిరుపతిలో ఇదే పొడుగు దండాలు పెడుతూ ఉన్నాడు. మెగా కుటుంబం కోసం, మెగా కుటుంబం బాగుండాలని, చిరంజీవి గారు ఆ రోజుల్లో ఎమ్మెల్యే కావాలని బలమైన సంకల్పంతో మొక్కాడు. మొక్కిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆ రోజు నుంచి ఈ రోజు ఇవాటి దాకా కూడా దాదాపు 22 సంవత్సరాలుగా ఇతను పొడుగు దండాలు పెడుతూనే ఉన్నాడు. చిరంజీవి కుటుంబానికి కూడా ఈయన తెలుసు. ఈయన చిరంజీవి గారిని కలిశాడు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు. వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఇతను టీ దాకా, కాఫీ దాకా వచ్చాడు. ఇతను మహాభక్తుడు. ఇంకోటి చెప్పాల్సింది ఏమనేసి అంటే, ఈయన మొక్కిన మొక్కులు ఏది ఫలించిందని మేము అందరూ రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూటమి మద్దతు ఇవ్వడం, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి కావడం, రేపు ప్రమాణ స్వీకారం చేయబోవడం, పవన్ కళ్యాణ్ గారికి ఒక కీలకమైన పదవి ఇవ్వడం, ఇవన్నీ మాకంతా కూడా సంతోషకరం. ఇలాంటి భక్తుల వల్లే ఇలాంటి స్థాయి వాళ్ళకి వస్తుందని మేమందరూ కూడా ఆయన అభిమానులుగా, కార్యకర్తలుగా చాలా సంతోషపడుతున్నాం. ఇలాంటి భక్తులకి ఆరోగ్యం బాగుండాలని, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా మేమందరూ కూడా ఉన్నాం. మీకేం కావాలన్నా మేము చేయగలిగింది 100. ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన 16వ శాసనసభ మరియు 18వ లోక్సభ ఎన్నికలలో ఘన విజయాన్ని సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం శుభాకాంక్షలు తెలియజేసింది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు సిబ్బందికి మరియు వారి కుటుంబాల సంక్షేమానికి కృషి చేసి ఎంతో కాలంగా పోలీసు సిబ్బంది ఎదురు చూసిన పదోన్నతుల్ని కల్పించారని తెలిపారు. రాష్ట్ర పోలీసు సిబ్బంది హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నారా చంద్రబాబు నాయుడికి భవిష్యత్తులో పోలీసుల సమస్యల్ని పరిష్కరించడానికి కూడా అదే విధమైనటువంటి కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. జనకుల శ్రీనివాసరావు, నేను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. రేపు నూతనంగా ఏర్పడబోతున్న ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం నుంచి స్వాగతం, సుస్వాగతం. రేపు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా మేము టీడీపీ ప్రభుత్వంలో పనిచేశాం. అప్పుడు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము పొందగలిగాం. దాంట్లో ముఖ్యమైనవి ప్రమోషన్ల విధానంలో అనేక మంది ప్రమోషన్లు పొందలేకున్న తరుణంలో
2019 హెడ్ కానిస్టేబుల్స్, 566 ఏఎస్ఐలు ప్రమోషన్ల వరద సృష్టించినందుకు ఆ రోజు కూడా కృతజ్ఞతలు చెప్పాం. మళ్ళీ ఈ రోజు కూడా అది గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా. అయితే ఇంకా పోలీసు సంస్కరణలకు సంబంధించి కానీ పోలీసు సంక్షేమానికి ఇంకా ఈ ఫ్రెండ్లీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మేమందరం నమ్ముతూ మరొక్కసారి విజయవాడ భవానీపురం ఊర్మిళ నగర్ గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ కార్యాలయంలో మెగా సమావేశం ఏర్పాటు చేసిన ట్రస్ట్ వ్యవస్థాపకులు అధ్యక్షులు ఆర్ఆర్ నాగరాజన్. ఈ సందర్భంగా ఆర్ఆర్ నాగరాజన్ మాట్లాడుతూ, నేడు నా జన్మదినం. ప్రతి సంవత్సరం లాగా అందరి అభినందనలు పొందుతూ ఆనందం పొందేవాడిని. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ముందు ఉన్న పరిపాలన నియంత పరిపాలన లాగా ఉందని, అందుకు ప్రజల తీర్పును అందరం స్వాగతించదగ్గ విషయమేనని తెలిపారు. మరి ఇంకా కొత్త పాలన ప్రమాణ స్వీకారం కూడా జరగక ముందే పోలీసుల ముందే అతి దారుణం జరుగుతూ ఉంటే, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే, ఒక గాంధీయ సిద్ధాంతవాదిగా, అంబేద్కర్ వాదిగా, ప్రజాస్వామ్య రక్షకుడిగా ఈ దారుణమైన హింసాకాండను ఆపేదేలాగానే సతమతమవుతున్నాను. అంత పాలన అహింసా పాలన పొందటమే మన ధ్యేయంగా ఉండాలని, అందుకు అడుగులు వేయాలని కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్తుంది తరం? కానీ ఈరోజు అడుగుతున్నాను, వందే మాతరం కొత్త ముఖ్యమంత్రి గారు, ఎక్కడికి వెళ్తుంది ఈ తరం? మీరు గత పాలనలో చేసిన తప్పుల్ని ఈ ప్రజలు వచ్చి శిక్షించారు, దానికి ఫలితం అది. మరి అదే తప్పుని ఇప్పుడు ఈ పాలన చేపట్టడం ఏ విధంగా న్యాయం? అహింస పాలన పొందాలి అనే ఒక గాంధీ గారు కలలు కన్న ఒక భారతదేశాన్ని చూడాలన్న ఆలోచన మీరు ఏనాడైనా పాటించుంటే ఇలాంటి కార్యకర్తలకి వాళ్ళ మీద కఠిన యాక్షన్ తీసుకుంటారు. మీరు మీ ప్రసంగాల్లోనే విద్వేషాలు చెలరేగించే విధానంగా మాట్లాడుతున్నది కూడా అది మార్చుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. పదవికి ఒక తగిన విధంగా మీరు ఉండాలి. అది మీకు ఏదో మెచ్చుకొని మీకు ఇచ్చిన బహుమతి కాదు పదవి. మా అందరికీ మీరు అన్నారు సేవకుడిని, అసలు ఆయన పొజిషన్ ఏంది, వీటి గురించి ఆయన ఎలా స్పందిస్తారు, ప్రశ్నించాలని అంటారు. ఇప్పుడు ఎలా ప్రశ్నిస్తున్నారో తెలియట్లా. మీరందరూ చాలా ఇదిగా ఉండాలని అందరు నాయకులు చెప్తున్నారు. ఇది ఎట్లా ఉందంటే బిడ్డని గిల్లేసి లాలీజు లాలీజు అని పాట పాడితే ఎలా ఉంటుందో అలా ఉంది మీరు చెప్పేది. ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు అలాంటి చర్యలు చేపడితే 6 సంవత్సరాలు సస్పెండ్, మెంబర్షిప్లో కూడా పార్టీ మెంబర్షిప్ సభ్యత్వం కూడా కోల్పోవాలి అనేది ప్రకటించండి, యాక్షన్ తీసుకోండి. ఆటోమేటిక్గా అన్ని మార్పులు వచ్చుద్దా లేదా చూడండి. పవర్ చేతిలో ఉంది, పార్టీ పవర్ ఉంది, రాజ్యాంగ పవర్ ఉంది, స్టేట్ అండ్ సెంట్రల్ పవర్ ఉంది. ఇప్పుడు మీరు ప్రథమ మంత్రి, మీరేం చెప్తే అది వినాలి. ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు వస్తుంటే అందరు నిలబడేవాళ్ళు. ఇప్పుడు ఒక సభలో చూశాను అసెంబ్లీలో, నితీష్ కుమార్ గారు రాగానే లేచి నిలబడుతున్నారు నరేంద్ర మోడీ గారు. చాలా బాగా చట్ట పద్ధతి ఉంటుంది. చట్టానికి తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలని, అది చేయండి అంతే. ఈ విషయాల్ని మార్చుకుంటే బాగుంటుందని రేపటి తరాలని మనసులో పెట్టుకొని అడుగులు వేయండి. ఎదిగే పిల్లలకు మంచి విద్యనివ్వండి. మాతృభాష విద్య, ఆంగ్ల విద్య అనేది నిజంగా వచ్చేసి అది కొంచెం ఇబ్బందికరమైనదే. మాతృభాష విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఆంగ్లం ఒక సబ్జెక్ట్ ఉండాలి, అంతేగాని మొత్తం ఆంగ్లంలోనే అనగానే ఆంగ్లం ఒక్క సబ్జెక్ట్ చెప్పినా అద్దరిపోయేటట్టు చెప్పాలి అంతే. మాతృభాష అంటే వాళ్ళు చదువుకొని ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అది దెబ్బతినింది, ఆ ఎడ్యుకేషన్ దెబ్బతింటానికి అదొక కారణం. దాన్ని గుర్తించి ఆల్టర్నేట్ చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.